ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే ఈ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అయితే చేయమన్నారు. సో, నేనైతే ట్రై చేశాను. వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్స్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం ఇచ్చిన టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. ఇక మీకైతే ఫాంట్స్ అయితే యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. పీఎన్జీ లాగా చేసుకోవాలి. సో, దీనికోసం మనమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేయండి. ఏంటంటే పిక్సార్ట్ అని సెర్చ్ చేయండి. పిక్సార్ట్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుందాం. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి మన ఫోటో అయితే అప్లోడ్ చేసుకుందాం. ఏ ఫోటో మనం ఇద్దాం అనుకుంటున్నామో క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం వైట్ కలర్ పెట్టుకుందాం. వైట్ కలర్ పెట్టుకొని సేవ్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక యాడ్ అయితే వస్తుంది. అయితే ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని సేవ్ యాస్ పీఎన్జీ లాగా సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేసుకొని సేవ్ చేసుకొని మనం ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మీరైతే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరైతే యాక్సిస్ అయితే తీయండి. ఫోటోకి అయితే యాక్సిస్ ఇచ్చాక ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని క్రోమాకి ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫెదర్ అని ఉంది కదా, అదైతే 0 చేసుకోండి. అలాగే థ్రెషోల్డ్ కూడా కొంచెం ఒక 0.0100 పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఫోటో అయితే క్లారిటీగా వస్తుంది. సో, ఇక్కడ మీరైతే ఈ ఫోటోని అయితే లాస్ట్ దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటోని అయితే కొంచెం సెట్ చేసేయాలి. సో, దీని అయితే కొంచెం ఫాంట్ మీదకి అయితే సెట్ చేసుకోండి. ఇలా ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి ముందే. సో, ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం ఇటు సైడ్ అయితే అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే సెట్ అవుతుంది. మీరైతే కొంచెం ఫాంట్స్ని అయితే ఒకవేళ మీకు సెట్ కాకపోతే ఇలా క్లిక్ చేసి దీన్ని అయితే మూవ్ చేసుకోండి. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ అయితే మూవ్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇదైతే మీరే చేసుకోవాలి బేసిక్గా. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.